నేను ఒక ప్రశ్న చిన్నది వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్పు. యెహోవా అంటున్నారు కదా, అంటే ఏంటి? యెహోవా అంటే తండ్రి. ఎవరికి తండ్రి? జీసస్ అంటున్నారు కదా. క్రిస్టియానిటీ మత స్థాపకుడు ఆయన కదా, మరి ఆయనకి కదా మీరు ఆరాధిస్తున్నారు, అంతే కదా? అది బాగానే ఉంది. అయితే క్రీస్తు, జీసస్, క్రిస్టియానిటీ మతం ఆయన వచ్చిన తర్వాత వచ్చింది. మరి మీరందరూ యెహోవాకి పూజించకుండా మరి క్రీస్తు కింద, జీసస్ కింద పూజిస్తున్నారు. భగవంతుని విడిచిపెట్టేసి ఆయన కొడుకుని పూజ చేయడం ఏంటి? చాలా మంది ఇదే అనుకుంటారు, కానీ ఇది లోతుగా అర్థం చేసుకుంటే చాలా సులభం. యేసు సృష్టిలో కాదు, సృష్టికి ముందే ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే యేసు మొదటి మనిషి కాదు, మనిషి కంటే ముందే ఉన్నవాడు. అలాగే 3వ వచనంలో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనే సర్వమును సృష్టించినవాడు. యేసు సృష్టిలో గాడు, సృష్టి యేసులో మొదలైంది. దేవుని కుమారుడు అంటే జననం కాదు, స్వభావం. తండ్రి కుమారుడు అనే మాట మంచి రీతిలో చెప్పిన ప్రేమ సంబంధం, అది జననం కాదు, డివైన్ ఎసెన్స్. యేసు తండ్రితో సమానమైన దేవుడు అయి ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 14:9 నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? యేసు దేవుని ప్రతిబింబం కాదు, దేవుడు మానవ రూపంలో వచ్చిన ప్రభువు. యేసు మనిషి కాదు, దేవుడు మానవ రూపంలో కనిపించినవాడు. గనుక ఇది మతం కాదు, ప్రకటన.